నమస్తే వెల్కమ్ టు దిశా టీవీ. గ్రేటర్ హైదరాబాద్లోని కార్పొరేట్ రంగానికి చెందిన పోలీస్ కమిషనరేట్కి సంబంధించిన వార్త హాట్ టాపిక్గా మారింది. ఓ జోన్కు చెందిన హైయెస్ట్ ర్యాంక్ ఆఫీసర్ దుబాయ్లో 50 లక్షల దినామ్స్తో ఆస్తులు కొనుగోలు చేయాలని చేస్తున్న ప్రయత్నం పోలీస్ వర్గాల్లో లీక్ అయి సెన్సేషన్గా మారింది. దీంతో ఇప్పుడు ఈ శ్రీమంతుడైన ఆఫీసర్ గురించి పోలీస్ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తుంది. ఇదే కాకుండా ఈ ఆఫీసర్ సిటీలోని మాదాపూర్, గచ్చిబౌలి ఇంకా ఇతర ఖరీదైన ప్రాంతాల్లో దాదాపు 8 నుండి 10 కోట్లు విలువ చేసే ప్రాపర్టీని కొనుగోలు చేసేందుకు తిరిగాడని పోలీసు వర్గాల్లో టాక్ నడుస్తుంది. అంతేకాకుండా ఈ పోలీస్ కమిషనరేట్కు ఆనుకొని ఉండే జిల్లాలోని ఓ గ్రామంలో తన దగ్గర పనిచేసే నమ్మకమైన బంధువు పేరు మీద 2 ఎకరాలకు పైగా వ్యవసాయ భూమి కొన్నట్లు పోలీసు వర్గాల్లో చర్చ సాగుతున్నది. పక్క రాష్ట్రంలో కోట్లు విలువ చేసే ఓ ప్లాట్ కూడా కొన్నట్లు పోలీసు వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. అయితే ఈ పోలీస్ ఆస్తుల చిట్టా పోలీస్ గ్రూపుల్లో చర్చగా మారి వైరల్ అవుతున్నది. జోన్ హైయెస్ట్ ర్యాంక్ ఆఫీసర్ కొంతమంది పొలిటికల్ దోస్తీతో చేసే నిబంధనలకు విరుద్ధంగా ఏకపక్షంగా ఓవైపు సపోర్ట్ చేస్తూ ల్యాండ్ సెటిల్మెంట్లలో కీలకంగా ఉండడంతో ఆ ఖద్దర్ బడాబాబులు ఇచ్చిన నజరానాలతో ఈ ఆఫీసర్ దగ్గర కరెన్సీ కట్టలు గుట్టలుగా పరిగెడుతూ వస్తున్నాయన్న ఆరోపణలున్నాయి. వాటి తగ్గించేందుకు చేస్తున్న ప్రయత్నంలో ఆస్తులను కొనుగోలు చేసేందుకు ప్రైమ్ లొకేషన్లలో తిరుగుతుండడం, ఆస్తులపై అధికంగా చర్చిస్తుండడం, ఆ సీక్రెట్స్ పోలీస్ వర్గాల్లో అందరికీ తెలిసిపోయి వాట్సాప్లో చక్కర్లు కొడుతూ ఆ తర్వాత డిలీట్ అయిపోతున్నాయి. తన ఆస్తులపై ప్రచారం జరిగి విచారణ జరిగితే లెక్కలను తారుమారు చేసేందుకు ఓ కంపెనీని కూడా వారి బంధువుల పేరు మీద రిజిస్టర్ చేసినట్టు తెలిసింది. పోలీసు వర్గాల్లో ఇప్పుడు ఆ కంపెనీ CIS నెంబర్ గురించి కూడా పోలీసు వర్గాలు మాట్లాడుకుంటున్నాయి. తాజాగా సౌత్ ఆఫ్రికాలోని నమీబియా దేశంలో కొంతమంది వ్యాపారులతో కలిసి బంగారం గనుల వ్యాపారం చేసేందుకు ఈ ఆఫీసర్ ఆరా తీసినట్టు పోలీస్ వర్గాల్లో బ్రేకింగ్ న్యూస్ వైరల్ అవుతుంది. అతి స్వల్ప వ్యవధిలో రిచ్ ఆఫీసర్గా ముద్ర వేసుకున్న ఈ పోలీస్ ఆఫీసర్ అక్రమార్కుల చిట్టా ఎప్పుడు ఎలా బయటపడుతుంది, ఎలాంటి చర్యలు ఉంటాయని పోలీస్ వర్గాల్లోనే అత్యధిక అధికారులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్టు సమాచారం.